భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దీనికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా దీనికి అయితే నామకరణం చేశారు. ప్రస్తుతం 3 జిల్లాల మధ్య ఉండడంతో 3 జిల్లాలు కూడా విస్తృతంగా అభివృద్ధి చెందుతుందని ఈ ప్రాంతవాసులు అనుకుంటున్నారు. 1వ తేదీన ఇదైతే ప్రారంభానికి అంత సిద్ధమైంది. మోడీ పర్యటనకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలోని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి ఇవన్నీ చెప్తున్నారు, బయట ఉన్నారు అనుకుంటున్నారా? ఇక్కడ మనం చూడొచ్చు, మా కెమెరా పర్సన్ మీకు చూపిస్తారు. ఇక్కడ చూస్తే ఇదంతా కనిపిస్తున్న వాళ్ళంతా కూడా ఇక్కడ మీడియా పర్సన్సే. అంతా కూడా బయటే ఉన్నటువంటి పరిస్థితి. ఎవరిని కూడా లోపలికి అలౌ చేయలేనటువంటి పరిస్థితి. ఎవరిని లోపలికి అలౌ చేయకుండా ఫుల్ టైట్ సెక్యూరిటీ పెట్టి బయటికి పంపించేస్తున్నటువంటి పరిస్థితి. అంటే లోపల ఏదైనా జరుగుతూ ఉందా? లోపల అసలు ప్రజలు చూపించకుండా ఏమైనా ఉన్నాయా? మీడియా వెళ్తే అక్కడ ఏదైనా జరుగుతుందని భయం వేస్తుందా? అసలు జిఎంఆర్ సంస్థకి ఏమైంది? అసలు జిఎంఆర్ సంస్థ ఈరోజు ఇటువంటి ఆగడాలను ఎందుకు ఇలా చేస్తుంది? వీళ్ళు చూస్తూ ఉంటే జిఎంఆర్ సంస్థకి ఈరోజు మచ్చ తెచ్చే విధంగా ఈరోజు ఇక్కడ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతం లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. లోపలికి మీడియా కనుక వెళ్తే అక్కడ జరుగుతున్న విషయాలను మరెన్నో బయట పెడుతుందని ఏమైనా జరుగుతుందా? ఈరోజు ఓన్లీ సోషల్ మీడియా వాళ్ళకి మాత్రమే లోపలికి పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళకి కావాల్సింది మాత్రమే, అంతే వాళ్ళకి కావాల్సిన కంటెంటు, వాళ్ళకి కావాల్సిన వీడియోలు మాత్రమే తీసి బయటకి ఇస్తారా? లోపల ఏం జరుగుతుందో బయటికి తెలియకూడదా? ప్రజలకు తెలియకూడదా? అసలు ఏం జరుగుతూ ఉన్నది? కనీసం ఈరోజు శాటిలైట్ ఛానల్ కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మీడియా కానీ, విజయనగరం మీడియా అంటేనే పూర్తిగా ఇక్కడ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక చిన్న చూపుగా ఉంది. అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా పక్క రాష్ట్రంలో వచ్చినటువంటి ప్రజలే, పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ కాంట్రాక్టులు కూడా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టులే. వాళ్ళంతా కూడా అక్కడ ప్రత్యేకంగా సెక్యూరిటీని పెట్టి ఎవరిని కూడా లోనికి వెళ్ళనివ్వకుండా పూర్తిగా పేక పట్టి బయటికి నెట్టేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ సెక్యూరిటీలు అంతా కూడా, అంటే ఇక్కడ మనకి తెలుగు వచ్చు, వాళ్ళకి తెలుగు రాదు. ఇదే ఒక లాంగ్వేజ్ ప్రాబ్లంతోనే మరింత ఎక్కువగా ఆడావిడి కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈరోజు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ప్రాంతాన్ని అంతా పరిశీలించి ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే విధంగా, అదేవిధంగా ఈ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 1వ తేదీన జాతికి అంకితం చేస్తారు. దీని పట్ల ఇప్పటికే చూస్తూ ఉంటే సుమారుగా 35 మంది కలెక్టర్లతోని, 35 మంది పైచీలకు వీళ్ళంతా కూడా అంతే వందలాది మంది ఉన్నతాధికారులతో పూర్తిగా ఒకవైపు అంతా కూడా జరుగుతూ ఉన్నది. విస్తృతంగా పనులు కూడా చేస్తూ ఉన్నారు. ఇదే తరుణంలో వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలని బయటికి చూపించే కార్యక్రమం ఎందుకు చేయటం లేదు? అదేవిధంగా ఒకవైపు చూడొచ్చు, ఇప్పుడైతే మీడియాని అంతా విజయనగరం నుంచి అయితే పిలిచారు. కొలుసు పార్థసారథి మీటింగ్ ఉంది రండి అని చెప్పేసి పిలిచారు. లోపలికి అయితే వెళ్ళాం, కానీ అక్కడ కూడా ఒక రూమ్లో మాత్రమే బంధించి బయటికి ఏమీ చూపించినటువంటి పరిస్థితి. ఆయనకు అడుగుతూ ఉంటే 1వ తేదీ తర్వాత మీరు వచ్చి మొత్తం చూసుకోండి అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రజలకు ఏం కావాలి? అదంతా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వకముందే కదా ప్రజలకు కావాల్సింది. ఈరోజు ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఒకవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అన్నీ వచ్చి ప్రజలకన్నీ వివరించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నటువంటి మీడియా పరిస్థితి కూడా ఈరోజు పూర్తిగా బయట నిల్చుడిపోయినటువంటి పరిస్థితి. ఎవరు కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. సుమారుగా చూస్తూ ఉంటే ఇక విజయనగరంలో ఉన్నటువంటి మీడియా సంస్థలు అన్నీ కూడా వచ్చాయి. ఖచ్చితంగా ఈరోజు దీనికి సంబంధించినంతా కూడా బయటికి వెళ్దాం, దీనికి సంబంధించినంతా కూడా తీసుకుంటామంటూ కూడా వచ్చారు. కానీ అందరిని కూడా బయటికి పెట్టేసి బయటకు ఉంచేసినటువంటి పరిస్థితి, ఎవరిని కూడా లోపలికి పంపించినటువంటి పరిస్థితి. అది చూస్తే ఇక్కడ సెక్యూరిటీ కూడా దారుణంగా ఒక దౌర్జన్యం కూడా వ్యవహరిస్తున్నామన్నారు. ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి. కనీసం ఇక్కడ ఉన్నత అధికారులకి ఫోన్లు చేసినా ఏ ఒక్క అధికారి కూడా నిమ్మక నీరుతుడు వ్యవహరిస్తున్నారు తప్ప కానీ ఎవరు కూడా కనీసం స్పందించట్లేదు. ఒక మీడియా సంస్థగా ఉన్నటువంటి, ఒక జిల్లాకి అధికారిగా ఉన్నటువంటి మీడియా సంస్థ ఒక ప్రతినిధి పైన కూడా మ్యాన్ హ్యాండిల్ చేసే దిశగా కూడా బయటికి వెళ్తున్నారు తప్ప కానీ ఎవరు కూడా దీనికి సంబంధించిన సరైన చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా మరింత మీడియా ప్రతినిధులు కూడా మండిపడుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మనతో కూడా ఎవరు మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కానీ దీనిపైన చర్యలు తీసుకుంటారా, ఇదే విధంగా కొనసాగుతూ ఉంటుంది అనేది కూడా వేచి చూడాలి. ఇదే క్రమంలో ఇంతకు మునుపు మనం చూసుకుంటే జిల్లా కలెక్టర్ కూడా ఈ దృష్టికి అయితే తీసుకుని వెళ్ళాం. జిల్లా కలెక్టర్ కూడా ఖచ్చితంగా ఈసారి అటువంటిది జరగదు, ఖచ్చితంగా మేమే దాన్ని చూసుకుంటాం అంటూ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ కూడా చెప్పారు. కానీ ఆ రోజు ఓన్లీ ఆ ప్రకటన మాత్రమే పరిమితం అయిందే తప్ప కానీ ఎటువంటి స్పందన కూడా లేదు. స్థానికంగా ఉన్నటువంటి అక్కడ కలెక్టర్లకు కానీ, స్థానికంగా ఉన్నటువంటి మంత్రులకు కానీ, స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు కానీ, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికి కూడా దీని పట్ల
పూర్తిగా చిత్తశుద్ధి లేదని తెలియదు. ఎందుకంటే దీనికి సంబంధించిన కార్యక్రమాలు అన్ని కూడా చక్కగా చేస్తే ఎందుకు ప్రజలకు చూపించడానికి జడుస్తూ ఉన్నారు. పూర్తిగా దీన్ని వెనదోస్తున్నారు తప్ప కానీ చూపించడం లేదు. ఓన్లీ సోషల్ మీడియా పైన మాత్రమే ప్రభావం చూపిస్తూ ఉన్నారు. సోషల్ మీడియా అంటే వాళ్ళకి కావాల్సిన వీడియోలు మాత్రమే బయట తీసేస్తారు. దాన్ని మాత్రమే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి కొట్టి ఆహా ఓహో అంటూ పొగుడుతూ చూపిస్తూ ఉంటారు. ఇదే మీరు చేసే పని అంటూ కూడా దీని గురించి అయితే పలువురు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పటికైనా సరే విజయనగరం జిల్లాకు సంబంధించిన మీడియాని లోపలికి అలౌ చేస్తారా, ఇదే విధంగా కొనసాగిస్తారా కూడా ఎదురు చూడాలి. ఇదే క్రమంలోనే ఇక రానున్న రోజుల పాసులు కూడా జారీ చేస్తూ ఉన్నారు. ఆ పాసులు కూడా ఎవరికి కూడా ఇవ్వలేనటువంటి దుస్థితి అయితే ఏర్పడుతూ ఉంది. దీనిపైన కూడా పునరాలోచిస్తే బాగుంటుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన పార్థసారథి కూడా ఈరోజు ఆల్రెడీ అడిగారు. ఆయన కూడా అన్ని అటువంటివి లేకుండా చేస్తాం, ముందుకు చూడండి చేస్తాను అంటే ఈరోజు అక్కడే మేము వచ్చేసరికి పూర్తిగా మీడియా అంతా కూడా పేకబెట్టుకు బయటకు గెంటేస్తుంది. ఇంకెవడ ఏం చెప్తాడు సార్? ఇదే పరిస్థితి ఇక్కడ. ఇంత దారుణమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ఉందంటూ చెప్పడానికి మా సిగ్గుగా ఉంది మా ప్రాంతవాసులుగా. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్ RTV, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విజయనగరం జిల్లా.